కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన గౌతు సత్యేంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. తన తండ్రి గౌతు రాము నిర్వహిస్తున్న శ్రీ వెంకటరామ ఇంజనీరింగ్ కంపెనీని చూసుకుంటూ సత్యేంద్ర తనదైన శైలిలో అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగుతూ వచ్చారు. వివాదరహితుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అనుకూల ప్రతికూల పరిస్థితులలో సైతం కాంగ్రెస్ పార్టీని వీడకుండా పనిచేసుకుంటూ వచ్చారు. కార్యకర్తలకు అండగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిని అప్లాండ్ ప్రాంతంలో చాటుతూ కార్యకలాపాలు చేపడుతూ పార్టీకి విధేయుడిగా ఉంటూ పనిచేశారు. అభిమానులు నాయకులు కోలాహలాల మధ్య కేక్ కట్ చేశారు. బాటసారులకు ప్రయాణికులకు మజ్జిగను వితరణ చేశారు. ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని పలువురు సాలువాలతో సత్కరించారు. పూల బుక్కెలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో అవకాశాలు ఆయన తలుపు తట్టినా సున్నితంగా తోసిపుచ్చారు. సత్యేంద్ర కార్యాలయం వద్ద గౌతు రాము కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ప్రగల్లపాటి కాశీ, పూర్వ కౌన్సిలర్ జనసేన పార్టీ నాయకులు వలవల తాతాజీ, యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొల్లి రామసూరిరెడ్డి పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు సత్యేంద్ర మిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గౌతు సత్యేంద్ర చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను కొనియాడారు. తన పుట్టినరోజు పురస్కరించుకుని సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నా జన్మదిన సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే స్నేహితులకు, శ్రేయాభిలాషులందరికీ కూడా నా కృతజ్ఞతలు. గతంలో లాగానే ఈరోజు కూడా నా పుట్టినరోజు సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఎల్లప్పుడూ నాకు అండదండలుగా ఉన్నటువంటి మిత్రులకి, అలాగే పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సందర్భంగా ఏలూరు రోడ్లోని చలివేంద్రం ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి అందరికీ మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. అలాగే వృద్ధాశ్రమంలో, అలాగే అనాథాశ్రమంలో కూడా వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలు వాళ్ళకి వితరణగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజున మా మిత్రుడు శ్రేయాభిలాషి అయిన గౌతు సత్యేంద్ర గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ చలివేంద్ర కార్యక్రమానికి నన్ను మిత్రులు ఆహ్వానించడం నాకు ఆనందకరం. ఎంతో మంచి మనిషి, అంచెలంచెలుగా ఈ రోజున రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ముందుకెళ్తున్నందుకు ఒక సోదరుడిగా నా అభినందన తెలుపుకున్నాను. ఓకే, హ్యాపీ బర్త్డే సత్యేంద్రబాబు. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతు సత్యేంద్ర గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసుకుని, అలాగే చలివేంద్రం ప్రారంభించుకుని, మరియు వృద్ధాశ్రమంలో కొన్ని నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం కూడా ఉంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ గౌతు సత్యేంద్రబాబు గారు, అలాగే ఆయన ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ గా కూడా చేస్తున్నారండి. ఆయన పుట్టినరోజుని ఈ రోజున జిల్లా నలుమూల నుంచి వచ్చిన కార్యకర్తలు, వివిధ మండల ప్రెసిడెంట్లు అందరూ కలిపి జంగారెడ్డి టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుందండి. అలాగే కుట్నూరు మండల ప్రెసిడెంట్ గారైన గచ్చి రాజు గారు, అలాగే పోలవరం మండల ప్రెసిడెంట్ గారు సేత గారు, పుట్టాయిగూడెం మండల ప్రెసిడెంట్ గారైన చిడుపు కుటుంబరావు గారు, కామర్కోట మండల ప్రెసిడెంట్ గారైన ఆపు యేసుబాబు గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ జంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ రూరల్ అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుందండి. పుట్టినరోజు అనంతరం తర్వాత మజ్జిగ పంపిణీ కార్యక్రమం, తర్వాత అనాథ శరణాలయంలో కొన్ని నిత్యావసర వస్తువులు సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈయన ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంత సేవ చేశారో మనందరికీ తెలుసండి. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరిన్ని జరుపుకోవాలని చెప్పి, భవిష్యత్తులో మరిన్ని జరుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలని ఆయన సారథ్యంలో మేమందరం ఆయన వెనకంటే ఉంటామని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్ర పుట్టినరోజు పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో పలు ఆశ్రమాలకు నిత్యావసర సరుకులు విరాళంగా అందజేశారు. అమ్మ నాన్న వికలాంగుల ఆశ్రమంలో, సీతామహాలక్ష్మి ఆశ్రమంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌతు సత్యేంద్ర సతీమణి దీప్తి పాల్గొన్నారు. ఆమె చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షులు కొల్లి రామసూరిరెడ్డి, బొట్టాయిగూడెం మండల అధ్యక్షులు కుటుంబరావు, పోలవరం మండల అధ్యక్షురాలు ముచ్చిక సీత, కుకునూరు మండల అధ్యక్షులు గజ్జి రాజులు,
కోమవరపుకోట మండల అధ్యక్షులు ఆకుల యేసుబాబు, జిల్లా కార్యదర్శి వడ్డే రఘుబాబు, టౌన్ అధ్యక్షులు ప్రగలపాటి కాశీ, పైడా పోతిరాజు, కంగల రాము, కలపాల శ్రీను, కోలా తనోజ్, అలాగే కాంగ్రెస్ పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని గౌతు సత్యేంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ ఈ వృద్ధులకి రైస్ బ్యాగులు ఇలా ఇవ్వడం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన సత్యేంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం ఇస్తాము, ఏదో ఎక్కువ ఇచ్చేస్తున్నాం తక్కువ ఇచ్చేస్తున్నాం అని కాదు, కానీ నాకు మొదటిసారి ఇలా ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఇస్తున్నారు వీళ్ళు, నేను మొదటిసారి వచ్చాను. కానీ మన ఊర్లో ఇలాగ యువత పుట్టినరోజులు కానీ వాళ్ళ పెళ్లి రోజుల సందర్భంగా కానీ వచ్చి ఈ వృద్ధులకి ఇలాంటి సాయం కానీ ఇంకా దయాహృదయులు ఎవరైనా ఉంటే, వీళ్ళ పెంకులు ఊడిపోయి ఉన్నాయండి, మొత్తం బాత్రూమ్స్ బాగోలేదు, నడవలేని ముసలి వాళ్ళండి వీళ్ళంతా. ఇక్కడ పరిస్థితి చాలా దీనంగా ఉంది, చాలా బాధాకరంగా అనిపించింది. ఒక పుట్టినరోజు సందర్భంగా వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాకైతే నాకు చాలా బాధ అనిపించింది. ఈవిడిని చెప్తుంది ఈవిడే చేయొచ్చుగా అనుకోవచ్చు. ఇలా ఎవరైనా వచ్చి కలిస్తే మంచి వాళ్ళు, దయాహృదయులు, ఎంతో కొంత వీళ్ళకి వచ్చేది అనాకాలం. పెంకులన్నా సరి చేయిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బాత్రూమ్స్ అయితే జారిపోయేలా ఉన్నాయి వాళ్ళకి, పాపం కాళ్ళు పనిచేయని వాళ్ళు ఎక్కడ పడిపోతారో అనిపించింది. డ్రైనేజీ కూడా బాగాలేదండి, చాలా దారుణంగా ఉంది. ఏదో మన ఇంట్లో పండుగ సందర్భంగా ఇచ్చి వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ఎవరైనా కలిస్తే నేను కలుస్తాను, ఎంతో కొంత సాయం చేద్దామండి. అలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నా వంతు నేను కలుస్తాను, నా వంతు నేను చేయగలిగింది చేస్తాను. దగ్గరుండి చేద్దాం, నిస్వార్థంగా చేద్దాం. ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ అయిన శ్రీ గౌతు సత్యేంద్రబాబు గారి జన్మదినాన్ని సందర్భంగా ఈ రోజు సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థకి కొన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుందండి.